వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు పండుగ రోజు రగడ చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నాయకుడు మేడ వీరశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య మాటా పెరిగి యవ్వారం కొట్టుకునే వరకు వెళ్ళింది. శ్రీ కోదండ రామాలయంలో ధ్వజారోహణ ఉత్సవం జరుగుతూ ఉండగా ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు వీక్షించే విషయమై అడ్డుగా నిలబడ్డారంటూ వాగ్వాదానికి దిగారు. దీనిపై చాలాసేపు ఆలయం ప్రాంగణంలో రగడ చోటు చేసుకుంది. తాము ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉండగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుగా నిలబడ్డారని, అదేమిటని అడిగితే గొడవకు దిగారని టీడీపీ నాయకుడు మేడ వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ పెద్దది కాకుండా చూశారు. అధికారం కోల్పోయినా వైసీపీ నాయకులకు పొగరు తగ్గలేదని, అలాంటి వారికి ఓట్లు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు తలెత్తుతాయని వీరశేఖర్ రెడ్డి అన్నారు. ధ్వజారోహణ కార్యక్రమానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఇక్కడికి వచ్చాం. లోపల మేమేదో ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన కొంతమంది రౌడీలు మా ముందరికి వచ్చి మాకు అడ్డంగా నిలబడుకోవడం నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. మొన్న ఈ మధ్యలోనే వైఎస్ఎంపీని ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళు ఒంటిమిట్టలో పరాభవాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అట్లాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ ఈ రోజు మా మీద చూపించాలని ట్రై చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా గమనించాలా. ఇట్లాంటి రౌడీలకు ఓట్లు వేయడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో ఒక్కసారి కూడా ప్రజలంతా ఆలోచించాలా. ఇలాంటి వ్యక్తులకు అందరం ఎక్కిస్తే రాజంపేట అధోగతి పాలవుతుందని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా ప్రజలందరం కూడా వేడుకుంటూ ఒక్కసారి ఆలోచించమని అందరికీ కూడా చెబుతూ దేవస్థానాల్లో ఇలాంటి రౌడీయిజాన్ని ముందు అరికట్టాలా. ప్రజలందరూ కూడా జాగృతంగా దీన్ని అందరినీ కూడా ఖండించాలని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.